వద్దు, ఇంద్రధనుస్సులు వద్దు, ఏం కావాలి నాకు? మంచినీళ్ళు కావాలి. పరమేశ మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. దాన్ని ఏమంటాం? వైరాగ్యం. ఏంటమ్మాది? వైరాగ్యం. వైరాగ్యం వస్తే అన్ని రాగ్యాలు పోతాయి, అన్ని రాగాలు పోతాయి. విరాగం నుంచి వచ్చేదే వైరాగ్యం. అమ్మా అయ్యా రసాయన శాస్త్రజ్ఞులు వైరాగ్యానికి సంబంధించినటువంటి అధ్యయనం ఏ శాస్త్రంలో ఉంటుంది చెప్పండి. అసలు మాట్లాడరు విశ్వేశ్వరరావు గారు. వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానం ఏ శాస్త్రంలో ఉంటుంది? ఝాన్సీ తత్వం అయితేనా? ఏ శాస్త్రంలో ఉంటుంది? తత్వం. ఫిలాసఫీ. అమ్మగారు లవ్ ఆఫ్ నాలెడ్జ్, ఫిలోసఫీ. ఏమంటే రసాయన శాస్త్రజ్ఞులు వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానం 29 శాస్త్రాల్లో ప్రత్యేక శాస్త్రంగా ఏర్పరచుకున్నాం. తత్వశాస్త్రం అని పేరు పెట్టుకున్నాం మనం. దేనికి సంబంధించినటువంటి విజ్ఞానం? తత్వం. కాబట్టి అసలు తత్వశాస్త్రం అవసరమా కాదా? అవసరమే. సమాజ గతిని నడపాలంటే తత్వం అవసరం. తత్వమే నిర్దేశకత్వం. ఇప్పుడు ఆ మేడం గారు అంటున్నారు, మిస్టర్, వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ దిస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డే? యూ మే బి ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ప్రశ్న ఏంటమ్మా? తత్వానికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి సంబంధం ఏంటి అని మీరు ప్రశ్న వేయచ్చు. ఏమంటే వేస్తారా? ప్రశ్న ఏంటంటే మీ ప్రశ్న సాధారణంగా నేను ప్రహేళిక నిర్వహిస్తుంటే మీరు చాలా ప్రశ్నలు ఇబ్బంది పెట్టేవారు కదా. రాష్ట్ర స్థాయి ప్రహేళిక నిర్వాహకులుగా నేనున్నప్పుడు మీరే కానీ ఇబ్బంది పెట్టి అమ్మా ప్రశ్న ఏంటి? తత్వానికి మాతృభాషకి సంబంధం ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? ఏంటి? ఏముంది? మాతృభాష ఏంటి? పరాయ భాష రాదా? మాతృభాష ఏంటి? పరాయ భాష అవచ్చుగా. పరాయ భాషలో తత్వం నేర్చుకోమా? సరే, మాతృ తీసేయండి. ఆ పదం ఏంటంటే భాష. అసలు భాష ఏంటండి? భాష ఏంటి? ఈ మధ్య నేను కాలక్షేపంగా ఉండి ఉదయం 5 to 6 ఒక మహాగురువు గారి దగ్గరికి తెలుగులో శిక్షణకి పెడుతున్నాను. దేనికి పెడుతున్నాను? శిక్షణ. ఆయన తెలుగులో అసమానమైనటువంటి విరుపు. ఏంటమ్మా విరుపు అంటే? యాంకర్లకు పితామహురాలు ఎవరు? సుమ. యాంకర్లకు పితామహిషి అంటే నాకు స్త్రీలింగం నాకు తెలియదు. సుమ కన్నా మించిన యాంకరేశ్వరు ఎవరన్నా ఉంటారా? అలాగే ఈ మీరు చెప్పారండి అవధానులకు పితామహుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కడిమేళ వరప్రసాద్ గారు. నరసాపురంలో ఉంటారు. ఆయన నేను కలిసి చేకూడిని తిన్నాం. అది నా అదృష్టం, ఆయన దురదృష్టం. ఆయన ఏం చేస్తాడంటే ఈ విరుపే ముఖ్యం. దేంట్లో? విరుపు. పదాల విరుపు, అక్షరాల విరుపు. విరుపుతోటి అంటే కడిమేళ వరప్రసాద్ గారి రచనా శైలిలో విరుపు ఎలా వచ్చిందని ఒక 20 PhD సిద్ధాంతాలు వచ్చాయి. ఏంటండి? 20 PhD సిద్ధాంతాలు వచ్చాయి. కడిమేళ వరప్రసాద్ గారి దాంట్లో విరుపు ఏంటి? ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు చేకూడి తిన్నాను కదా, కాబట్టి ఆ విరుపు నేర్చుకోవాలి లేదా? చెప్పండి. ఏం నేర్చుకోవాలి? విరుపు నేర్చుకోవాలి. విరుపు అంటే భాష అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే భాష్యం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? భాష్యము. భాష్యం నుంచి వచ్చిందే భాష. అయ్యా రైటేనా? మీరు అంగీకరించాలి. అసలే ఏంటంటే H2O ఇదేగా మీరు చెప్పేది. ఎక్కడి నుంచి వచ్చింది? భాష్యం నుంచి భాష వచ్చింది. భాష్యం నుంచి భాష. ఏమిటి భాష్యం అంటే ఏంటి?
భాష్యం అంటే ఏంటి? భాష్యం అంటే ఇది గ్లాసు, బాగుంది అంటే జలద్రవాన్ని నింపేటువంటి ఒక వస్తువు. ఆయన భాష్యం, ఆయన భాష్యం. ఈయనంటారు నాకు తెలుసులే, నీకు ఒడికెక్కువ, అందుకోసం మంచినీళ్ళు తాగడానికి పుచ్చుకున్న వస్తువు అని ఈయనంటాడు. ఈయన భాష్యం, అది ఆయన భాష్యం. రెండు రేటేగా చెప్పండి. ఈయన రేటే, ఆయన రేటే. మరి ఏది సత్యం? అసలు తత్వం అంటే ఒక అమ్మ కొంచెం ఆంగ్ల పదం వాడతాం. వాట్ ఈస్ ఫిలాసఫీ? హూ ఈజ్ ఏ ఫిలాసఫర్? He is a blind person. He is a blind person. Sitting in a dark room. Sitting in a searching for a black cat, which is not there. Which is not there. Philosopher is a blind person. Sitting in a dark room, searching for a black cat, which is not there. కాబట్టి ఎన్ని భాష్యాలు ఉంటే అంటే ఎంతమంది మనుషులు ఉంటే అన్ని భాష్యాలు ఉంటాయి. అన్ని భాష్యాలు ఉంటాయి. అందుకే భాష్యాల్లో ప్రామాణికమైన వ్యక్తులు ఏమంటారంటే భాష్యకారులు. ఏమంటారంటే భాష్యకారులు. ఇప్పుడు భారతీయ తత్వం ఉందనుకోండి, శంకరాచార్యులు ఒక భాష్యకారుడు, శంకరాచార్యులు ఒక భాష్యకారుడు, అలాగే మధ్వాచార్యులు, అంటే వీళ్ళంతా భాష్యకారులు. భాష్యము అనే పదం నుంచి ఏమొచ్చింది?